బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ. నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి, ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి. నెన్ని ఇలాకలోన తడక చూపి పడతా కచ్చేరి, ఓ సుకుమారి దరి చేరి చేస్తానే దర్కారి. నా తక్కుట మారి నారి నారే మాయల మారే. నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, మహాతి. వెల్కమ్ టు గోల్డ్ రష్. నీళ్ళు బంగారం కాను పాడ్ బై విజయలక్ష్మి డీర్మెంట్ పగళ్ళు వైభవ్ జ్యువెలర్స్ సెంట్రప్లెక్స్ డిటర్జెంట్స్ సోప్. నారీ నారీ నడుమ మురారి, కానీ ఇక్కడ ముగ్గురు నారులు అండ్ మధ్యలో నేను. మరి ఈ రోజు రాబోతున్న ముగ్గురు అందమైన నారులు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూసే వెన్ను పుస తానో వెన్న పుస అనే ఎలా తెలిసింది. తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది. ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో, ఘాటుగా చెప్పానులే ఆ కట్టుకున్నదిక నన్నేదో. యాక్చువల్లీ వచ్చేసిన లక్ష్మికి స్వాగతం పలుకుతూ నాకు మొన్నే మా వీధిలో ఒక పిచ్చి కుక్క కరిచింది. నాకు బొడ్డు చుట్టూ 21 ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నాకు ముద్దు పెడితే ఆ రోగం మీకు కూడా వస్తుందంట. నాకు కావాలి. కుక్క నిన్ను కరిచిందా? అవును, కుక్క నన్ను కరిచింది. బానే ఉంది, కానీ నాకు ఇంజక్షన్లు పడ్డాయి. ప్రస్తుతానికి ఇంజక్షన్లు పడ్డాయి కదా. మీరు ఒక 1 minute సైలెంట్ ఉన్నారు అనుకో, మీకు మినపగుళ్ళు ఇస్తా, లేకపోతే ఆ డబ్బాలు మా ఇంటికి తీసుకుపోతా. ఏమంటారు? ఎందుకనంటే వీళ్ళకి విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు వారి తరపు నుంచి మినపగుళ్ళు. చీపురి అండి, ఒక 3 చీపురులు వాడేయండి. వెంటనే ఊడ్చండి అన్న. ఏంటో ఏమో, ఎందుకు నన్ను ఎందుకు చూడ్చారు మీరు? స్వచ్ఛ భారత్ కదా, హౌస్ వైఫ్సా మీరు? యా, చూసారా తెలిసిపోయింది. చీపుర్లు వాడంగానే ఊడ్చేసాడమేనా? శ్రీముఖి చెప్పిందంటే చేయాలి, శ్రీముఖి చెప్పిందంటే చేయాలి అంతే. ఇక్కడ నుంచి దూకి చచ్చిపో.
ఏందక్క మళ్ళీ బతికొచ్చింది నీకోసం. మళ్ళీ వచ్చేసా. సో ఆగం పోరగాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ పరిచయాలు చేసుకుందాం. సో ఈ రోజు అయితే ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈ రోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజు హిందీ దినోత్సవం. तो कितने जनों को हिंदी आता है यहाँ पे? नहीं आता, थोड़ा आता है. थोड़ा కొంచెం कई को टुकड़ा हिंदी अपना नेशनल लैंग्वेज होता है ना, तो कई को नहीं आता है आपको? थोड़ा आता है ना. सीखना ना. कल के दिन आपके बच्चों को क्या सिखाते हैं आप? थोड़ा सिखाते. थोड़ा ఏం తోడలు నేర్పిస్తావు? तो आपका नाम क्या होता है? సుష్మా. సుష్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? దిల్షునార్. దిల్సుఖ్ నగర్ లో ఏం చేస్తుంది మీది? హోమ్ మేకర్. హోమ్ మేకర్ అంటే ఇల్లులు కడుతుంది. యా. ఇల్లులు కడుతుంది. సిమెంట్ ఇటుకలు పెట్టి. అవునా? హోమ్ మేకర్ అంటే హౌస్ వైఫ్ కనిపించట్లే చూస్తే అట్లా. అదే ఒక్కసారి ఆ డ్రెస్ తీసి మొత్తం ఫుల్ డ్రెస్ వేసినాం అనుకో, యాజ్ ఇట్ ఈస్ గా కదా. ఎన్ని ఇటుకలు మోస్తావు తల మీద? ఓ 20-30 మోస్తావచ్చు. అంతేనా? మా పాప ఉంది కదా, మీ 50 మోస్తుంది ఒకటే దెబ్బల. బుల్డోజర్ కూడా ఆమె అప్పుడప్పుడు ఇట్లా రోడ్ ఆమెనే వేసేస్తుంది. ఓకే, నీ హాబీస్? వాచింగ్ టీవీ. పెళ్ళి అంత తొందరగా ఎందుకు చేసుకోవాలని అనిపించింది? పేరెంట్స్ చేసి చేసుకున్నా. వయసు ఎంత మీది? 24. ఏ నువ్వు నేను మ్యాచింగ్ అందుకే ఇంకా నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి. నాకేమంత పోయే కాలం రాలేదు. ఏం మాట్లాడుతున్నావే? నీకు దాని తర్వాత ఎట్లుంటే తెలియదు కదా, అందుకే వద్దంటున్నావు. ఎట్లుంటది? నేను చెప్పా ఇప్పుడు. నాకు తెలుసు, పెళ్లి చేసుకోకుండా కూడా నాకు తెలుసు. సినిమాలు చూస్తున్నాను కదా, అందుకే. మళ్ళీ నువ్వు వేరేలాగా సినిమాలో చూసినట్టు ఉండదులే. ఎందుకు ఉండదని చెప్తున్నా. బాగుంటది బాగుంటదా? బాగుంటది, చాలా బాగుంటది. ఏం బాగుంటది చెప్తే సర్ప్రైజ్ మిస్ అయిపోతావు నువ్వు. ఇంట్లో ఏమేం పనులు చేపిస్తున్నాడు మీ ఆయన నీకు? ఏం చెప్పాడు, పనముంది, అన్ని వాళ్ళే వేసుకుంటారు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. మాక్సిమం థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఉన్న వావ్, దసరా, దీపావళి, హోలీ మొత్తం నీ లోపలే కనిపిస్తున్నాయి. అన్ని డ్రెస్సులు ఒకటేసారి వేసేసుకున్నాం. థ్యాంక్ యూ. ఏం పేరు అమ్మా నీది? మహాలక్ష్మి. మహాలక్ష్మి. మహాలక్ష్మి, ఏం చేస్తుంటావు? MBA కంప్లీట్ అయిపోయింది. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. చూసినా పెళ్లి చేసుకుంటే బాగుంటదంట, నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. ఎందుకులే దాని గురించి నువ్వు నేను మాట్లాడుకుని టైం వేస్ట్ చేసుకోవడం. కొత్త పెళ్లి కూతురు శ్రీముఖి, కొత్త పెళ్లి కూతురు. నెక్స్ట్ మంత్ నీ పెళ్ళంట? అవును, నిజంగా అంటే నిజంగా పెళ్లికి రమ్మను. ఎవరైనా అదృష్టవంతుడు? నగేష్. నగేష్ నాగుంపంలో మీకు పెద్ద ఫ్యాన్ కూడా. అవునా? యా. ఏడున్నాడు? ఇక్కడ లేరులే. ఎందుకు తీసుకురాలే? నన్ను చూసి పడిపోయి నిన్ను వదిలేస్తాడని అనుకున్నావా ఏంది? ఎగ్జాక్ట్లీ, నిజంగా అందుకే తీసుకురాలేదు. ఏందో ఏమో, ఏం మాట్లాడుతున్నావు ఏమో. సరే, నీ హాబీస్ ఏంటి? నా హాబీస్ డాన్సింగ్, న్యూస్ రీడింగ్. హనీమూన్కి ఎక్కడ పోదాం అనుకుంటున్నారు? కుల్లు మనాలి. కుల్లు మనాలి చల్లగా ఉంటది కదా అక్కడ బాగా. ఎన్ని రోజులు ఉందాం అనుకున్నారు అక్కడ? ఒక 4 days హాలిడేస్ ఇచ్చారంట. 4 days అలో అంతే. హాలిడేస్ చూసి హనీమూన్ చేసుకుంటున్నారు ఈ మధ్య. సరే, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అమ్మ తల్లి మాంకాలి, మీ పేరేంది? శ్రీముఖి. నా పేరు శ్రీదేవి. నేను శ్రీముఖి. శ్రీదేవి. శ్రీదేవి చెప్పమ్మా. నా ఫేవరెట్ యాంకర్ శ్రీముఖి. అబ్బా బాబా బాబా. శ్రీదేవి ఎప్పుడు శ్రీముఖినే చూస్తూ ఉంటది. ఎక్కడ కనిపిస్తుందా అని అన్ని ఛానల్ వెతుక్కుంటూ ఉంటాను. నా హాబీస్ అయితే అదే. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మీకు ఎప్పుడండి పెళ్లి? మీకు అయిన తర్వాత నేను చేసుకుందాం. మీరు బాగుంటే నేను తర్వాత చేసుకుంటాను. మీకు ఎలాంటి అబ్బాయి కావాలి చెప్పండి. అలాంటి ఆలోచనలు అయితే ఏం లేవు ప్రెజెంట్. శ్రీముఖికి పెళ్ళి అయిన తర్వాత తను ఎలాంటి వాడిని చేసుకుంటే నేను అలాంటి వాడిని చేసుకుంటా. నేను చేసుకోకపోతే నేను కూడా చేసుకోను. ఫ్యాన్ అంటే అలాగే ఉండాలి కదా. అంటే నా జీవితం నాశనం అయిపోతే నీ జీవితం ఎందుకు నాశనం అవ్వాలి? నాశనం ఎందుకు అవుతుంది? నువ్వు పెళ్లి చేసుకోలేదంటే ఆలోచించే కదా. ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నావు, ఆమె ఫాలో అవ్వకుండా పెళ్లి చేసుకుంటా, కుళ్ళు మనాలి పోతా, చల్లగా ఉంటుంది, ఏమేమో అంటున్నారు. పాపం ఏదో తెలియక ఏమేమో అనట్లా. సర్లే, ఎలా ముగ్గురికి ఆల్ ది బెస్ట్. మాక్సిమం. థ్యాంక్ యూ. సో రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 1 పేరు అధ్యక్ష. ఒక్క నిమిషం. అధ్యక్ష ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సో సుష్మా, నీకు తెలుసు కదా రౌండ్ నెంబర్ 1 లో ఏం జరుగుతుందంటే ఒక టాపిక్ ఇస్తాము. ఆ టాపిక్ గురించి 1 minute వరకు అనర్గళంగా అటు ఇటు ఏమి మాట్లాడకుండా టాపిక్ గురించి మాత్రమే మాట్లాడాలి. నువ్వు నాన్ స్టాప్ గా మాట్లాడితే అప్పుడు నీకు 2 గ్రాములు బంగారం ఇస్తాం అనమాట. ఓకే, సో సుష్మాకి ఇస్తున్న టాపిక్ ఏమిటంటే మొగుడిని కొంగుకి కట్టుకోవడం ఎలాగా అనే ఈ టాపిక్ మీద నువ్వు 1 minute మాట్లాడాలి. ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మొగుడిని కొంగుని పట్టుకోవడం ఎలా అంటే నాకు తప్ప ఇక్కడ ఎవరికి తెలియదు, ఎందుకంటే నాకు ఒక్కదానికే మ్యారేజ్ అయింది కాబట్టి. మా హస్బెండ్ని ఎలా కొంగుని పట్టుకున్నానో చెప్తా నేను. ఫస్ట్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా నవ్వుకుంటూ వాళ్ళు వెళ్తుంటే బాయ్ 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 అని చెప్తుండాలి వెళ్ళే వరకు. మళ్ళీ రాగానే మన మూడు ఎలా ఉన్నా కూడా హాయ్ అండి ఎలా
ఎలా జరిగింది ఇవాళ డే అంతా అని అడగాలి రాగానే. మళ్ళీ షాపింగ్ అంటే వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. సో మనం షాపింగ్ వాళ్ళతో వెళ్ళామనుకో ఆ రోజు 1 అవర్లో షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసేయాలన్నమాట. వాళ్ళు లేకపోతే ఒక 5-6 అవర్స్ షాపింగ్ చేసి వచ్చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఎప్పుడైనా మన ఇద్దరికి గొడవ అయిందనుకో ఫస్ట్ మనం వెళ్ళి సారీ బంగారం, సారీ నాదే తప్పైంది అని చెప్పేసామనుకో అంతే అయిపోయింది. ఇంకా అన్నీ పోతాయి అనమాట, టెన్షన్స్ అన్నీ, హ్యాపీగా ఉండొచ్చు. ఇలా మొగుడిని కొంగుని పట్టుకోవచ్చని నేను అనుకుంటున్నా, బట్ తెలీదు, ఇంకా స్టిల్ ఆన్ ద వేలోనే ఉంది. నేను ఇంకా ఆయనని కొంగున కట్టుకోలేదు, చూద్దాం. టైం అయిపోయింది. అమ్మో ఏదో పెళ్లి చేసుకున్నట్టు కాదు, ఏదో సంవత్సరాల నుంచి పెళ్లి గురించి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు బుక్ రాస్తున్నట్టు. మొగుడిని ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు హాయ్ చెప్తా, హాయ్ బాయ్ బాయ్. ఎవడన్నా మొగుడికి బాయ్ బాయ్ చెప్తాడా? బాయ్ బేబీ, బాయ్ డార్లింగ్, బాయ్ మై డియర్ స్వీట్ హార్ట్ అని అనుకుంటే చెప్తారు కానీ నేను ఇంకా ఇండియాలో ఉన్న ఫారెన్కి వెళ్ళినప్పుడు అలా చెప్తా, బాయ్ డార్లింగ్, బాయ్ టేక్ కేర్, బాయ్ బేబీ అని. ఓకేనా? అంతే. అదే నువ్వైతే ఫస్ట్ ఏం చెప్పాలంటే మొగుడిని చీర కట్టుకోవడం ఎలా అనే టాపిక్ మీద నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో ముందుగా నా బీరువా ఓపెన్ చేయగానే ఒక పట్టు చీర ఉంటుంది. సో ముందు ఆ పట్టు చీరను కట్టుకుంటాను. కట్టుకున్న వెంటనే మా ఆయన్ని పిలిచి ఆయన షర్ట్కి నా పట్టు చీరను కడతాను. దాని తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఇంకొక సిల్క్ చీర ఉంది, ఆ సిల్క్ చీర కట్టుకొని దాని తర్వాత ఆ సిల్క్ చీర కొంగుని కడతాను. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళు పెట్టిన ఒక క్రేప్ చీర ఉంది, ఆ క్రేప్ చీర వేసుకున్నది. దాని తర్వాత ఇదంతా చెప్పకుండా ఏమేమో చెప్పింది. నేను తీసేసుకుంటున్నా పో. ఇప్పుడు చూడండి అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఆ పాప ఎలా చెప్తుందో అనేది. సో ఈవిడికి అబ్బా సిగ్గు నీ. సో నేను నీకు ఇస్తున్న టాపిక్ ఏంటంటే ఓకే చాలా మంచి టాపిక్, లావ్ అవ్వడం ఎలా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. దాని ఉపయోగాలు కూడా చెప్పాలి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. నేను మాట్లాడుతున్నాను మహాలక్ష్మి అండ్ లావు గురించి శ్రీముఖి గారు ఇచ్చిన టాపిక్ గురించి. యాక్చువల్గా శ్రీముఖి లావు గురించి నువ్వు నేను మాట్లాడుకోవడం అవసరమా అంటే జనాలకి ఏమైనా చెప్పాలంటే చెప్తాను, లేదా లావు గురించి మాట్లాడు, టైం అయిపోతుంది. ఉపయోగాలు ఏంటంటే యాక్చువల్గా ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిల్ని చాలా సన్నగా నాజుగ్గా 0 సైజ్తో 0 సైజ్ 0 ఈ సాంగ్తో కావాలనుకుంటున్నారు కదా. బట్ కానీ ముద్దుగా బొద్దుగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది ఆ ఫ్యామిలీ అనేది చేసుకున్న వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే నా హస్బెండ్కి త్వరలోనే తెలియబోతుంది కాబట్టి. అండ్ అలానే లావుగా ఉంటే నిజంగా చెప్తున్నాను, లావు అనేది ఎక్కువగా అవ్వకూడదు అండ్ అలానే తక్కువగా అవ్వకూడదు అండ్ అలానే మీడియంలో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మెయిన్లీ హెల్త్ కాన్షియస్, మైండ్ పీస్ఫుల్గా ఉండాలి, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ చిట్కాలు నీకైతే బాగా తెలుసని అనుకుంటున్నాను. అండ్ 1 more నాకు తెలిసిన 2-3 చిట్కాలు చెప్తానండి. హ్యాపీగా నచ్చింది తినండి, నచ్చింది తినండి, నచ్చింది తాగండి, లిమిట్లో తినండి, లిమిట్లో తాగండి. ఓకే నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకి కాక్ పాక్ కరియా పాక్ అన్నట్టు చెప్పినావు. లావ్ అయితే వాళ్ళ హస్బెండ్స్ గురించి అడగలేదు, లావు గురించి అడిగావు. మరి నేను లావుగానే ఉన్నాను కాబట్టి. డాన్స్ అట్లా రౌండ్ రౌండే తిరుక్కుంటే వెళ్ళరాదు, నార్మల్ గా నడుచుకుంటూ కూడా పోవచ్చు, మేమేం అనుకోము. ఇప్పుడు మా శ్రీదేవి ఏం చేస్తుందో చూద్దాం. కానీ శ్రీదేవి చెప్పే కంటే ముందు మీ ముగ్గురికి నేను ఒక క్వశ్చన్ షూట్ చేయబోతున్నాను. సో
ఎంతటి మొనగాడికైనా చెమటలు పట్టించగలను అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తే ఎట్లాంటి సందర్భంలో అనిపించింది? ముందు మీరు చెప్పండి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మీకు తాళి కడుతున్నప్పుడే ఆయనకి చెమటలు పట్టుంటాయి కదా. నువ్వు చెప్పు. యాక్చువల్గా ఏంటంటే నాకు ఇన్సిడెంట్ జరిగింది చైల్డ్హుడ్లో. కూర్చుంటా చెప్పు. చైల్డ్హుడ్లోనే. చైల్డ్హుడ్ నుంచి అని అంటే కొంచెం టైం పడుతుంది. అంటే అప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో ఏంటంటే కొంచెం అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఆ టైంలో ఎవరో ఒక అబ్బాయి సైకిల్ మీద వెళ్తూ నన్ను ఏదో కదిలిచ్చాడు. నాకేం చేయాలో అర్థం కాక ఇంత పెద్ద రాయి నన్ను సైకిల్ మీద వస్తూ సో ఈ రాయి తీసుకొని వాడిని ఎత్తి మీద కొట్టాను. అప్పటి నుంచి వాడికి నన్ను చూసినప్పుడల్లా అనుకుంటా తిరుగుతాడు. బిజులేమనిపిస్తుందా? చెమటలు ఇక్కడ పడతాయి కదా, వాడికి ఇక్కడ పడతాయి. వాడికి నెత్తి లేదు, తలలేదు కాబట్టి వాడు నన్ను కదిలిచ్చాడు. తొక్కేది ఎవరు? ఏంటిది? సైకిల్ తొక్కేది వాడే. వెనకాల నువ్వు కూర్చొనున్నావా? నేను కూర్చోలేదు, నేను నడుచుకుంటూ వెళ్తున్నా. అట్లా నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ నేను అలా ఏం చెప్పలేదు. నేను అడిగినాను చూడు. 9th క్లాస్ 8th క్లాస్ స్టోరీలు. శ్రీదేవి గారు, మీరు ఎలాంటి సందర్భంలో ఎంతటి మొనగాడికైనా చెమటలు? ఎంతటి మొనగాడికైతే నేను చెమటలు పట్టిస్తానో లేదో తెలియదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుస్తూ వెళ్తూ ఉంటే ఎప్పటి నుంచి ఒక అబ్బాయి నా ముందుకు వచ్చి ప్రపోజ్ చేసినప్పుడు వాడు నేను చెప్పు తీసి అందరి ముందు డబా వాయిస్తూ ఉంటే ఆల్రెడీ ఇంకొక అబ్బాయి ఎప్పటి నుంచి ఫాలో అవుతున్న అబ్బాయి ఈ సీన్ చూసినప్పుడు వాడికి ఆటోమేటిక్గా చెమటలు పడతాయని నేను అనుకుంటున్నాను. బాబా ఇలాంటి గయ్యాల అమ్మాయితో నేను ఎందుకురా బాబా అని వెనకెళ్తాను. తబలా వాయిస్తుంటారండి. వాయించాలి. ఇష్టం లేక ఎవరైనా ప్రపోజ్ చేస్తే అట్లానే వాయించాలి. దానికి బదులు ఇట్లానే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు డబడబడే కొట్టు, మంచిగుంటది. ఓకే, నీకు ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ ఏంటంటే ముద్దపప్పు. ముద్దపప్పు గురించి నువ్వు 1 minute మాట్లాడాలి. ఓకే, ఎలాంటివైనా మాట్లాడవచ్చు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ముందుగా ముద్దపప్పు కోసం మాట్లాడాలంటే మనం పప్పుల కోసం చెప్పుకోవాలి. ముద్దపప్పు దేంతో తయారవుతుంది? శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, వీటన్నిటి ద్వారా కూడా మనం ముద్దపప్పుని తయారు చేసుకోవచ్చు. అంటే పాతకాలంలో ఎక్కువగా ముద్దపప్పుని అరిసెలతో కూడా తినేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేది అండ్ హెల్దీ ఫుడ్ కూడా అది. అట్లాగే ఎదిగే పిల్లలకి ఈ ముద్దపప్పు కనుక మనం రెగ్యులర్గా వాళ్ళకి పెడితే వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, బలంగా ఉంటారు. అట్లాగే ఈ ముద్దపప్పులో మనం ఇంకా ఒక అరిసెలే కాకుండా మనం పంచదార కూడా పోసుకొని కొంచెం ఇష్టపడే వాళ్ళు తింటూ ఉండొచ్చు. అలాగే ఈ ముద్దపప్పులో కారం తక్కువగా వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి. అప్పుడు ఈ ముద్దపప్పు తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. టైమ్ అప్. టైమ్ అప్. సూపర్, థ్యాంక్ యూ. ముద్దపప్పు తినక నువ్వు కంపెనీ నన్ను వచ్చి డబ్బా వాయించావా? ఒక హెల్ప్ చేయవా? నాకు హెల్ప్ చేయమనంటే వచ్చేస్తాయి. లేపాలి కదా మరి. అదే లేక కదా పడిపోయాం. ఏం చెప్పినావు వినిపించలేదు కానీ ఏదో బాగా పెద్దగానే చెప్పినావు అని అనిపించింది. 1 2 థ్యాంక్ యూ. ఇప్పుడు మనం రౌండ్ నెంబర్ 2లోకి ఎంటర్ అయిపోదాం. మీరు రౌండ్ నెంబర్ 2లో నేను మిమ్మల్ని టార్చర్ పెడతాను. సూదులతో గుచ్చుతాను. మీరందరూ రెడీయా? రెడీ. మీరు పాట పాడాలి. మీరు పాట పాడుతున్నప్పుడు 2 minutes కంటిన్యూస్ గా పాట పాడుతున్నప్పుడు నేను గెలుస్తుంటాను. పైన ఏమేమో పడుతుంటాయి కానీ మీరు ఏది పట్టించుకోకుండా, నువ్వు పడతావా? ఏది పట్టించుకోకుండా పాట పాడుతూ ఉండాలి. చీరలకు వెళ్ళి లేచారు అనుకోండి 1 గ్రామ్ కట్. అట్లా 4 సార్లు లేస్తే 4 గ్రాములు కట్. సో టోటల్ గా 4 grams కాడబోతున్నారు ఈ రౌండ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. పాడుతా తీయగా. ఓకే, సో ముందుగా ఈ గేమ్ ని మీరు ఆడతారు. రండి. అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. కలలో కలలోన మైకం, చిన్నారి కలలోన వయ్యారి మైకం. మెరిసే మెరిసేటి లోకం, ముడి పడిపోంది మైకం. ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా. అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే. ఓ పిల్ల చాలే
వేయమాకే వేషాలే నీ నకసికలే చాలే మదిని ఊపకు ఉయ్యాలే మనసు చూస్తే ఆడుతుందయో ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే అందకుండా ఉండిపోనే అడుగు దూరంలో నువ్వున్న మాట వింట మైకమొచ్చలే అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే ఓ నిన్ను చూస్తే చాలే గాజు పూల వర్షాలే ఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపాలే కోతలు ఇంకా వద్దులే హే నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెనువంతా మనసులోని అనువనువంతా నిండిపోతే తప్ప గుండె జారి గల్లంతయ్యిందే స్పర్శది టచ్ లేదా నీకు పెళ్ళైన తర్వాత పోయిందా అంతా పోయింది ఆ? పోయిందా దా సొగసే చూసి 1 2 3 4 అరే 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 కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే కాటుక పెట్టుకుంటారా? చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే ఏటుగా ఇంతంతాన్ని చూసాను అనిపిస్తుందా నా మనసే నీ వైపు వస్తుందా ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చెలి ఇదేనా ప్రేమంటే మరి నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుందే నిన్నిలా అల్లాడిస్తే నాకెంతో సరదాగుందే అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుందే నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే ఇంకాసేపు అంటుందే ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమ అనుకుంటే సరి ఇదే ప్రేమ అనుకుంటే సరే తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నిల్చున్న నా కలని ఎదురు చూస్తుందా ఎదుటి వైపుందా బదులు దొరికేట్టు పలికించు నీ స్వరం నీ వేళ గొంతుల్లోన మోగిందే మౌనం నువ్వున్న చోటేనేనని చూసి చూడంగానే చూడంగానే చెప్పింది ప్రాణం ఇదేదో బాగుందే ఇదేదో బాగుందే మరి ఇదేనా ప్రేమంటే సరి తరచి చూస్తూనే తరగదంటే కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతంతాన్ని చూసాను అనిపిస్తుందా నా మనసే నీ వైపు వస్తుందే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది ఆశలు రేపెడుతుంటే నాకెంతో సరదాగుంది ఓకే మరి ఫైనల్లీ ఇప్పుడు మరి శ్రీదేవి ఏం చేస్తుంది శ్రీదేవికి ఏమంటే ఎక్కువ భయం శ్రీముఖి కష్టం కొంచెం భయం తక్కువ నాకు భయం తక్కువ ఇప్పుడు చూడాలి ఓకే దా సో శ్రీదేవికి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను మీరు ఇద్దరు వచ్చి కూడా డిస్టర్బ్ చేయొచ్చు నాతో పాటు రండి
శ్రీదేవి కూర్చో. ఓకే, సో నువ్వు నీ పాట పాడడం స్టార్ట్ చేసేసే. your time starts in 3, 2, 1 go. కనులను తాకే ఓ కళ మార్చే నువ్వలా, ఓ మనసును లాగే మాయల వేసే పోవల, నీ నవ్వును నేనెలా నీలో ఉన్న నీలో ఉన్న నీ తోడై ఉన్న నిన్నే ప్రేమిస్తున్నా. కనులను తాకే కనులను ఓ కళ. ఆ తాకే పాటనా? ఓ కళ, చూపిన నిన్నెలా ఓ కళ, ఎక్కడ పెడతా? ఓ మనసును లాగే మాయలా. ఓ రావా నువ్వైనా తీసుకుపో, బుట్ట తీసుకుపో. ఇక డ్రామా మాతో నువ్వు చింపేస్తావా, కనులు ఏం పాట పాడుతున్నది ఏం అర్థమైతలేదు నాకైతే. నన్నే మార్చే అయిపోయింది, పాట అయిపోయింది. కళా ఓ కాదు, ఒకసారి ఆ పాట ఏంటో చెప్పవా నాకు? కనులను తాకే ఒకలా నన్నే మార్చేసావే నా ప్రియా. అంటే నేను ఒక లెక్క వాడుతా, అది కరెక్టా రాంగో చెప్పు నువ్వు నాకు. కనులను తాకే ఒకలా చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా, ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా, ఓ ఆయి నీలో ఉన్నా నీలోనే ఉన్నా, నీ ప్రేమేనే కోరుకున్నా. నీలో ఉన్నా నీ తోడై ఉన్నా, నిన్నేనే ప్రేమించిన. ఓకే గర్ల్స్, సో రౌండ్ నెంబర్ 2 కూడా పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు రౌండ్ నెంబర్ 3లోకి వెళ్ళిపోవాలి మనము. రౌండ్ నెంబర్ 3 మీ అందరికీ తెలిసినట్టు వినపడ్లా వినబడలే. ఓకే, సో రౌండ్ నెంబర్ 3 ముందుగా నువ్వు ఆడతావు సుష్మా. సో మన నగేష్ ఇక్కడికి రామ్మా. ఓకే, సో నేను నీకు ఇస్తున్న ఫస్ట్ పదం ఏమిటంటే తాటికల్లు. తాటికల్లు. your time starts now. తాటికల్లు. అర్థం కావట్లే. తాటికల్లు. తాటికల్లు. సూపర్. మిసెస్ నగేష్ నువ్వు వెళ్ళిపో. తాటికల్లు అంత ఈజీగా చెప్పేసినావు నువ్వుదా. సో నేను నీకు ఇస్తున్న పదం లైన్ ఏమిటంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. your time starts now. కుక్క 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 కాటుకి కాటుకి చెప్పు దెబ్బ చెప్పు దెబ్బ. పో ఇంకా నువ్వు నడు. ఆ హెడ్ ఫోన్స్ తీసుకురా. హెడ్ ఫోన్స్ పెట్టుకో మిసెస్ నగేష్. వినిపిస్తుంది అక్క? మిసెస్ నగేష్. నగేష్. ఓకే, సో నేను ఇస్తున్న పదవి ఏమిటంటే ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. your time starts now. ఆడవారి మాటలకి ఆడవారి మాటలకి ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. అర్థాలే వేరులే. పో ఇంకా నువ్వు దా. సో నేను ఇస్తున్న పదవి ఏమిటంటే అరిచే కుక్క కరవదు. అరిచే కుక్క కరవదు. your time starts now. అరిచే కుక్క కరవదు. అరా చే కుక్క కరవదు. ఆ, అరిచే కుక్క కరవదు. అరిచే
నో యాక్షన్. కుక్క కరవదు. అరచేయి. అరిచే కుక్క. అరిచే కుక్క కరవదు. ఐమ్ సారీ. మీ ఇంటికి ముందో గేటు అది దూకాలంటే టోటు మీ రోడ్లో ఎలగదు లైటు నాకు అసలే తెలియని చోటు ఇంకా నువ్వు పెట్టుకో, ఒక్కొక్క సెకండ్ లో అయిపోయి నీకు కూడా 4 ఇచ్చేస్తాం. మీరు ఇద్దరు వండి. ఫస్ట్ నువ్వు రా అమ్మ. సో నేను నీకు ఇస్తున్న పదం ఏమిటంటే తలంబ్రాలు. తలంబ్రాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తలంబ్రాలు. గట్టిగా చెప్పు. తలంబ్రాలు. ఒక్కొక్కటి చెప్పు. తలంబ్రాలు. లిప్ప. తలంబ్రాలు. 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 తులం రాళ్ళు కావాలంటాను. తలంబ్రాలు. చెంప. చంపే. ఇగో ఇగో తలంబ్రాలు. నీళ్ళు. సెలయేరు. తలంబ్రాలు. కోనేరు. తలంబ్రాలు. ఒక్కొక్కటిగా చెప్పు. తలంబ్రాలు. తా 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 చెత్త. తా 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 కట్ చేయడం. తా. ఇప్పుడు చెప్పు. తలంబ్రాలు. చెప్పా. ఫోన్ వెళ్ళిపో. సరే ఓకేలే, టైం అయిపోయింది. నీ చక్కగా చూస్తే కదా. తలంబ్రాలు. ఒక్కొక్క వర్డ్ చెప్తున్నప్పుడు విని చెయ్యి. తా. అసలు ఏమి నోడట్లేదు. నువ్వు వెళ్ళు. నీకు ఇచ్చే పదం ఏమిటంటే నేను కొబ్బరి చిప్ప. కొబ్బరి చిప్ప. ఏ టైం సర్దాం. కొబ్బరి చిప్ప. గట్టిగా చెప్పు. కొబ్బరి చిప్ప. కొబ్బరి చెప్ప. పీతల వేపుడు. పీతల వేపుడు. పందికొక్కు. చెప్పు చెప్పు. పీతల వేపుడు. పీతల వేపుడు. పీతల వేపుడు. ముద్దపప్ప. పీతల వేపుడు. వేపుడు. పీతల. బియ్యం వేపుడా. బియ్యం వేపుతారా? పీతల. పీతలు. పిల్ల. ఏంటిది? పీతలు. పీతలు. పీతల వేపుడు. పీతల వేపుడు. పీ. బి. తా. తా. లా. తా. లా. లా. పీతల. పీతల. బిందెల. బిందెల వేపుడు. వేపుడు. బిందెల వేపుడా. కరెక్ట్. ఓ బంగారు బుజ్జి, నేను బంగారు బుజ్జి. అరే నేనెందుకయ్యానిలా? ఓకే, ఈ రోజు ట్రిప్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ 1 గ్రామ్ కోసం మేము ఇస్తున్న టాస్క్ ఏంటంటే పిరమిడ్ బనావ్. చాలా సింపుల్. పేపర్ కప్స్ ఉన్నాయి మీ ముందు, టేబుల్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే మీరు 8 తో స్టార్ట్ చేయాలి. 8, దాని తర్వాత 7, 6, 5, 4, 3, 2, 1. ఎవరైతే పెద్ద పిరమిడ్ ది చేస్తారో అది కూడా 90 సెకండ్స్ టైం లిమిట్ లో ఎవరిదైతే పెద్ద బిల్డింగ్ ఉంటుందో, కూలిపోకుండా ఉంటుందో ఆ నంబర్ ఆఫ్ దాని మీద కౌంట్ చేసేసి మేము మీకు 1 గ్రామ్ గోల్డ్ ఇస్తామన్నమాట. ఓకే, సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్టు, సిరింజుకొచ్చినట్టు రొమాన్స్ కుప్పు మంది పాటు పాటు పెరంగి పెరిగినట్టు. హాట్ హాట్ వయసుపై సాల్ట్ పెప్పర్ అయ్యకే ట్రింగ్ 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 మంది గుండెలో ఉన్నా. టైం అప్ అన్నాక పడిపోయింది.
ఐఎమ్ ఫీలింగ్ సో సారీ ఫర్ యూ. ఆల్మోస్ట్ పెట్టేసావనే ఆనందంలో నేను ఇక్కడికి వస్తే. ఓకే, సో లెక్క పెడదాం ఫస్ట్ అయితే చూద్దాం. 1 2 3 4 5 6 22 23 24 25 26. ఓకే, మనం ఎట్లాగో నగేష్ పిచ్చులు ఉన్నాం కాబట్టి రావు మనకి 26 అక్కడ. 1 2 3 4 5 14 15 16 17 17 అక్కడ 26. 1 2 3 7 12 18 19 20 31 32 33. Let's go! లాస్ట్ ఫైనల్ రౌండ్ లోకి వచ్చేసాము. మరి ఫైనల్ రౌండ్ లో డ్రాప్ బాక్స్ లో ఎంత ఉంది, మీ దగ్గర ఎంత ఉందో తెలుసుకోవాలని అంటే నేను చెప్పాలి. సో 3 రౌండ్లు పూర్తయిపోయిన తర్వాత డ్రాప్ బాక్స్ లో మీరు ముగ్గురు కలిసి వదిలేసింది అంటే టోటల్ గా 7 గ్రాములు. సో ఇద్దరు 8 వచ్చాయి కాబట్టి ఇద్దరికి టై అయింది. టై అయితే ఇప్పుడు ఇద్దరు క్వాలిఫై అయ్యారు రౌండ్ నెంబర్ 4 కి. సో 2 ఛాన్సులు కాస్త 1 1గా డివైడ్ అయిపోతాయి. రూల్స్ చాలా సింపుల్. ఆ డ్రాప్ బాక్స్ లోపల పెట్టేసి వస్తాను. పెట్టేసి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టాను అనేది గెస్ట్ చేసి ఇద్దరు కలిసి ఒకటే నంబర్ చెప్తారా, వేరు నంబర్ చెప్తారా, మీ ఇష్టం. చెప్పిన తర్వాత ఒకవేళ నంబర్ డోర్ లో ఉంటే గనక 8 గ్రాముల బంగారం మీకు. ఒక్కొక్క ఛాన్స్ ఉంటుంది కాబట్టి 8 గ్రాములు ఒకటేసారి గెలుచుకునే అవకాశం సగం సగం ఉండవు. ఒకవేళ మీరు గెలుచుకోకపోతే టీవీ చూస్తున్న వీకెండ్ లక్ష్ములకి 8 గ్రాములు ఇచ్చేస్తాం. ఓకేనా? సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది. లక్కుంటే లక్ష్మి నీదే. ఓకే, సో నేను వెళ్ళిపోతున్నాను. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. బాయ్. నేను డ్రాప్ బాక్స్ అయితే లోపల పెట్టేసి వచ్చేసాను. ఇద్దరికి ఒక్కొక్క ఛాన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి ఒకటేసారి ఫిక్స్డ్ గా ఒక నంబర్ చెప్పండి. Your time starts now. Think about it. All the best. ఎక్కడ పెట్టాను ఆ డ్రాప్ బాక్స్? 1 అనుకుంటున్నా. 3లోకి వెళ్ళి తొంగి చూస్తున్నాను కదా. నేను 1 అనుకుంటున్నా. నువ్వు 1 అనుకుంటున్నావు. మహాలక్ష్మి 3. నన్ను నమ్ముకుంటున్నావా? నువ్వేమనుకున్నావు? 1 అనుకున్నావా? ఎందుకు? నా లక్కీ నెంబర్ 1 అందుకే అనుకుంటున్నా. నన్ను నమ్మవా నువ్వు? నమ్మవని తెలిసిపోయిందిలే, ఇంకా నేను ఎందుకు అడిగి. మహాలక్ష్మి నువ్వు ఫైనల్ గా చెప్పేస్తే నీ ఫైనల్ నంబర్. నిన్ను పూర్తిగా నమ్మేసి 3 అని చెప్పేస్తున్నా. 3? నువ్వు 1. ఓకే, సో మా సుష్మా వచ్చేసి రాజుగారి గది నెంబర్ 1ని ఫ్రీజ్ చేయమని చెప్పింది. అండ్ మహాలక్ష్మి వచ్చి రాజుగారి గది నెంబర్ 3ని. మరి ఎక్కడుందో ఏంటో తెలియాలనంటే రాజుగారి గది నెంబర్ 1 and 3 ఫ్రీజ్ చేసేద్దాం. ప్లీజ్ ఓపెన్ రాజుగారి గది నెంబర్ 1 and 3. సో నన్ను నమ్మకుండా 1లో లేదు కాబట్టి సుష్మాకి వస్తున్నాయి ఇప్పుడు 0. మరి అట్లీస్ట్ మహాలక్ష్మి కన్నా 8 గ్రాముల బంగారం వస్తుందా లేదా తెలియాలంటే ఇప్పుడు మనం ఓపెన్ చేసేసేయాలి రాజుగారి గది నెంబర్ 3.
లాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే గుండె బాక్స్ బద్దలైపోయే నచ్చి నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే సో ఫైనల్లీ నన్ను నమ్ముకుని 8 గ్రాముల బంగారం గెలిచేసుకున్నా ఎలా శ్రీముఖిని నమ్ముకున్న వాళ్ళు నగేష్ ని నమ్ముకోలేదు బాగుంటది జీవితం ఓకే ఎనీవేస్ ఈ రోజు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను కానీ మా వీకెండ్ లక్ష్ములకు ఈ రోజుకి మాత్రం ఎలాంటి బంగారం రాలేదు మళ్ళీ రేపేం జరుగుతుందో చూద్దాం మళ్ళీ వచ్చేస్తాను రేపు చూస్తూనే ఉండండి గోల్డ్ రష్ నీళ్ళు బంగారం కాను పాట్ బై విజయలక్ష్మి డీర్ మెట్టుకొల్లు వైభవ్ జోలా సెంట్రప్లెక్స్ సిటిజన్స్ ఆఫ్ బై ఎవ్రీవన్ ఐ లవ్ యూ